ఎత్తులు పై ఎత్తుల మధ్యన సాగింది రాజకీయం అంతా కూడా. ముందంతా వన్ సైడ్ వేవ్ అన్నటువంటి దశలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చుట్టూ సవాళ్ళని విసిరేలా చేయడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు. ఒకటి కూటమి కట్టడం, మరొక వైపున షర్మిలా సునీతల్ని ఎంకరేజ్ చేయడం, ఇంకొక వైపున ముస్లిం నాయకుల్ని తీసుకొచ్చి మాట్లాడించడం, అట్లాగే ఈసీ ద్వారా ఇక్కడ డీజీపీ మార్పుతో పాటు కొంతమంది అధికారులను కంట్రోల్ చేయడం, అలాగే మీడియా పరంగా తనకున్నటువంటి టోటల్ సర్వశక్తులు వాడటం. వీటి అన్ని ప్రయత్నాల ఇంపాక్టు గట్టి టఫ్ ఫైట్ అన్నటువంటి స్టేజ్కి తీసుకొచ్చింది. ఇప్పుడు ఇక మిగిలినటువంటిది 11, 12, 13 అంతే. ఈ 3 రోజులలో ఏం మార్పులు జరుగుతాయి ప్రజలైతే డిసైడ్ అయిపోయారు. నాకు అర్థమైనంత వరకు ఎవరికి ఓటేయాలన్నది ఎవరికి వాళ్ళు డిసైడ్ అయిపోయారు. తెలుగుదేశానికి ఓటేయాలనేటటువంటి వాళ్ళని వైసీపీకి టర్న్ చేయగలుగుతారా ఈ 3 రోజులు, వైసీపీకి ఓటేయాలనుకునే వాళ్ళని కూటమికి టర్న్ చేయగలుగుతారా అన్నటువంటిదే ఇక్కడ కీలకమైనటువంటి ప్రశ్న. 3 వేర్వేరు గుర్తులు ఉండటం తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి సమస్య అయితే, ఒక్కళ్ళే పోటీ చేస్తూ ఉండటం, ఎవరు తోడు లేకపోవడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమస్య. ఫైనల్ రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.